Welcome to Bright Spark YouTube channel. Today we are discussing about the revision. అంటే మనం ఇంతవరకు ఏం నేర్చుకున్నాము ఆ రివిజన్ మొత్తాన్ని వచ్చేసి మనము 2 పార్ట్స్ గా డివైడ్ చేశాను. పార్ట్ 1 అండ్ పార్ట్ 2. ఇప్పుడు వచ్చేసి మనం పార్ట్ 1 డిస్కస్ చేద్దాం. పార్ట్ 1 లో వచ్చేసి యూనిట్ 1 వచ్చేసి బేసిక్ పవర్ జనరేషన్ కాన్సెప్ట్స్ అన్నమాట. Here first problem. A thermal power station has coal consumption is 600 tons per day. Calorific value is 24 megajoules per kg. Overall efficiency is 36%. Find the electrical energy generated in 1 day in megawatt hour లో అడిగారు అన్నమాట. మనకు వచ్చేసి కోల్ కన్జంప్షన్ ఇంటూ కెలరిఫిక్ వాల్యూ రెండు మల్టిప్లై చేస్తే మనకు వచ్చేసి హీట్ జనరేషన్ వస్తుంది అన్నమాట. వచ్చిన దానికి ఓవరాల్ ఎఫిషియన్సీతో మల్టిప్లై చేస్తే మన ఎలక్ట్రికల్ అవుట్పుట్ వస్తుంది. ఆ విధంగా హీట్ జనరేషన్ ఆర్ హీట్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు 600 ఇంటూ ఒక టన్కి వచ్చేసి 1000 kgs కాబట్టి ఇంటూ 1000 వేసాము ఇంటూ 24 క్యాలరిఫిక్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే 4 × 10⁶ మెగా జౌల్స్ వచ్చిందన్నమాట. వచ్చిన దానికి మనము ఎఫిషియన్సీ ఇంత 0.36తో మల్టిఫై చేస్తే 5184 × 10⁶ మెగా జౌల్స్ వచ్చింది. మనకు అడిగింది వచ్చేసి మెగావాట్ అవర్లో అడిగారు కాబట్టి సిన్స్ 1 మెగావాట్ అవర్ ఈజ్ ఈక్వల్ టు 3600 మెగా జౌల్స్ అన్నమాట. కాబట్టి మనము వచ్చిన వాల్యూను 3600తో మల్టిఫై చేస్తే 1440 megawatt hour is the answer. Next, second problem. 500 megawatts thermal station operates at 80% plant load factor. Find the annual energy consumption. ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి 500 megawatts ఇచ్చారు, ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ ఇచ్చారు అన్నమాట. మనకి యావరేజ్ లోడ్ కావాలంటే ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ ఇంటూ అక్కడ జనరేట్ చేస్తే మెగావాట్ రెండు మల్టిప్లై చేస్తే మనకు యాన్యువల్ జనరేషన్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనం ఏంటంటే 500 ఇంటూ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ వచ్చేసి 0.8, సో 400 మెగావాట్స్ యాన్యువల్ జనరేషన్ వస్తుంది అన్నమాట. వచ్చిన దాన్ని మనం వచ్చేసి అది వచ్చేసి మెగావాట్లో ఉంటుంది. దాన్ని మెగావాట్ అవర్లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 8760తో మల్టిఫై చేస్తే మనకు వచ్చేసి 3504 × 10⁶ మెగావాట్ అవర్ వస్తుంది అన్నమాట. ఓకే, దట్ ఈస్ ది ఆన్సర్. థర్డ్ ప్రాబ్లం. ఇన్స్టాల్ కెపాసిటీ ఆఫ్ 250 మెగావాట్ ఇచ్చారు, మ్యాక్సిమం డిమాండ్ వచ్చేసి 200 మెగావాట్స్ ఇచ్చారు. ఫైండ్ రిజర్వ్ కెపాసిటీ. రిజర్వ్ కెపాసిటీ అంటే ఇన్స్టాల్ కెపాసిటీ నుంచి మ్యాక్సిమం డిమాండ్ తీసేస్తే వచ్చేదని రిజర్వ్ కెపాసిటీ అన్నమాట. ఈ రిజర్వ్ కెపాసిటీను ఎమర్జెన్సీ పర్పస్లో యూటిలైజ్ చేసుకుంటారు. సో 250 - 200 ఈజ్ ఈక్వల్ టు 50 మెగావాట్స్ ఈజ్ ది ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం. పీక్ లోడ్ వచ్చేసి 120 మెగావాట్స్ ఇచ్చారు, యావరేజ్ లోడ్ వచ్చేసి 84 మెగావాట్స్ ఇచ్చారు. ఫైండ్ లోడ్ ఫ్యాక్టర్. లోడ్ ఫ్యాక్టర్ కనుక్కోవాలంటే మనం వచ్చేసి యావరేజ్ లోడ్ బై పీక్ లోడ్ వేసే ఆన్సర్ వస్తుంది అన్నమాట. దట్ ఈస్ 84 / 120 ఈజ్ ఈక్వల్ 0.7 ఈజ్ ది ఆర్ 0.7 ఆర్ 70% ఈజ్ ది ఆన్సర్. ఓకే, ఫిఫ్త్ ప్రాబ్లం. ఏ పవర్ జనరేషన్ స్టేషన్ 480 మెగావాట్ అవర్ ఫర్ డే, మ్యాక్సిమం డిమాండ్ ఈజ్ 30 మెగావాట్స్. ఫైండ్ లోడ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ లోడ్ బై మ్యాక్సిమం డిమాండ్ ఈజ్ ద ఫార్ములా. హియర్ యావరేజ్ లోడ్ కనుక్కోవాలంటే మనకి ఇచ్చిన జనరేషన్ డివైడెడ్ బై 24 అవర్స్ చేస్తే ఇచ్చిన వాటిది 480 మెగావాట్ ఫర్ అవర్లో ఉంది కాబట్టి, ఫర్ డేలో ఉంది కాబట్టి మనం అవర్స్ చేస్తే మెగావాట్స్ వస్తుందన్నమాట. 480 డివైడెడ్ బై 24 ఈజ్ ఈక్వల్ టు 20 మెగావాట్స్. హియర్ మన లోడ్ ఫ్యాక్టర్ కావాలంటే మన యావరేజ్ లోడ్ బై మ్యాక్సిమం డిమాండ్ ఈజ్ ఫార్ములా 20/30 ఈజ్ ఈక్వల్ టు 0.667 ఈజ్ ది ఆన్సర్. The maximum demand is 80 megawatts. Connected load is 125 megawatts. Find demand factor. Demand factor formula ఏంటంటే maximum demand by load factor is the formula. That is 80 divided by 125 is equal to 0.64. This is the answer problem. Connected load is 150 megawatts. Maximum demand is 90 megawatts. Find the diversity factor. If the sum of the individual maximum demands is 135 megawatts. Generally, diversity factor is equal to sum of the maximum demands divided by maximum demand is the formula. That is 135/90. Here is equal to 1.5 is the answer. ఇక్కడ ప్రాబ్లమ్ లో కన్విన్స్ చేయడానికి కనెక్టెడ్ లోడ్ కూడా ఇచ్చారన్నమాట. ఇలాంటి వాటిని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఏ హైడ్రో స్టేషన్ యాజ్ హెడ్ 120 meters, డిశ్చార్జ్ ఈజ్ 30 m3/s. ఓవరాల్ ఎఫిషియన్సీ ఈజ్ 90%. ఫైండ్ జనరేషన్ పవర్. ఎలక్ట్రికల్ అవుట్పుట్ ఫార్ములా ఏంటంటే rho is equal to density of water, G is equal to gravity, Q is equal to discharge, H is equal to height, theta is equal to overall efficiency. జనరల్గా వచ్చేసి రో వాల్యూ వచ్చేసి కాన్స్టెంట్ అన్నమాట, 1000 ఉంటుంది. గ్రావిటీ వచ్చేసి 9.81,
హియర్ వచ్చేసి క్యూ ఈజ్ కాల్డ్ హెడ్ డిశ్చార్జ్ అన్నమాట 30 మీటర్ క్యూబ్ పర్ సెకండ్ ఇంటూ హెడ్ హైట్ వచ్చేసి 120 మీటర్స్ ఇంటూ ఎఫిషియన్సీ 0.9 ఈ క్యాలిక్యులేట్ చేస్తే 31.78 మెగావాట్స్ ఈజ్ ది ఆన్సర్. ఓకే, ఈ రో వాల్యూ జీ వాల్యూ వచ్చేసి కాన్స్టెంట్ వాల్యూస్ అన్నమాట. దాన్ని మనం ఇప్పుడు రిమెంబర్ గుర్తుపెట్టుకొని ఉండాలి. నెక్స్ట్ 9th ప్రాబ్లం. ఏ జనరేటర్ రేటింగ్ ఈజ్ 250 MVA ఆపరేటింగ్ ఎట్ 0.8 లాగింగ్ పవర్ ఫ్యాక్టర్. ఫైండ్ ది యాక్టివ్ పవర్ అవుట్పుట్. జనరల్లీ యాక్టివ్ పవర్ కావాలంటే apparent power into power factor 250 into 0.8 is equal to 200 megawatts is the megawatts. 200 megawatts is the answer. A 300 megawatt generation station as annual generation is max 39,600 megawatt hour. Installed capacity is 300 megawatts. Find the capacity factor. జనరల్ గా మనం వచ్చేసి కెపాసిటీ ఫ్యాక్టర్ ను మనం క్యాలిక్యులేట్ చేయాలంటే యాన్యువల్ జనరేషన్ డివైడ్ బై మాక్సిమం పాసిబుల్ యాన్యువల్ జనరేషన్ వేస్తే మనకు ఆన్సర్ వస్తుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసి మాక్సిమం పాసిబుల్ యాన్యువల్ జనరేషన్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఇచ్చిన 300 మెగావాట్స్ ఇంటూ అవర్లకి కన్వర్ట్ చేయాలి. మెగావాట్ అవర్లకి కన్వర్ట్ చేయాలంటే 300 ఇంటూ 8760 క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చేసి మ్యాక్స్ 28,000 ఇస్ ది మెగావాట్ అవర్ వచ్చింది అనమాట. వచ్చిన దానికి మనం డివైడ్ బై మనం యాన్యువల్ జనరేషన్ వేస్తే మనకు 0.70 is the answer. That is 70% is the answer. A three-phase transmission line delivers a 100 megawatt at a 220 kV with a power factor of 0.8 lagging. The line resistance is 10 ohms per phase. Find the line current and copper losses. మనం జనరల్గా వచ్చేసి లోడ్ కరెంట్ కనుక్కోవాలంటే లేకుంటే లైన్ కరెంట్ కనుక్కోవాలంటే P is equal to √3 VL IL cos phi is all of you know that. I is equal to P by √3 into cos phi. That is ఫార్ములా సబ్మిట్ చేస్తే మనకు వచ్చేసి 328 amps is the answer. Copper loss is equal to generally each single phase means I square R. Here 3 phases కావాలి కాబట్టి మనకు 3 into I square R వేస్తే మనకు 3.23 megawatt is the answer. 12th problem. A transmission line has resistance 15 ohms. Reactance is 40 ohms. Find the impedance magnitude. Impedance magnitude కావాలంటే Z is equal square root of R square plus X square. R square means here is 15 ohms. 15 is the R is equal 15, X is equal 40. That is equal submit చేస్తే 42.72 is the answer. 13th problem. Receiving end voltage 220 kV ఇచ్చారు. Sending end voltage వచ్చేసి 231 kV ఇచ్చారు. Find voltage regulation. Voltage regulation ఫార్ములా ఏంటంటే VR is equal to VS minus VR divided by VR into 100 is the formula. Here all values submit చేసిన తర్వాత మనకు 5% is the answer. 14th problem. Receiving end power 150 megawatts. Losses వచ్చేసి 60 megawatts. Find efficiency. Efficiency కావాలంటే మనకు అవుట్పుట్ బై ఇన్పుట్ అన్నమాట. ఇన్పుట్ is equal to అవుట్పుట్ 150 megawatts plus losses కలిపితే 156 megawatts వస్తుంది. Here output is equal 150 divided by input is equal 156 into 100 is 96.15% is the answer. 15th problem. A 400 kV line has surge impedance is 400 ohms. Find surge impedance loading. SIL formula is V square by Z is the formula. Here V is equal to 400 kV whole square divided by 400. That is equal to 400 megawatts is the answer. 16th problem. ABCD constants are A is equal to 0.98, B is equal to J 40 ohms. Receiving end voltage is 220 kV. Receiving current is 300 amps. Find the sending end voltage. Sending end voltage మన ఫార్ములా ఏంటంటే VS is equal to A into VR plus B into IR. ఇచ్చిన వాల్యూస్ లో మనము A is equal 0.98 ఇచ్చారు, VR is equal 220 ఇచ్చారు, ప్లస్ J40 B ఇచ్చారు, అలాగే వచ్చేసి మనకు IR 300 ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి రియల్ పార్ట్ వచ్చేసి మనము 0.98 into 220 క్యాలిక్యులేట్ చేస్తే 215.6 kV వస్తుంది. అదే ఇమాజినరీ పార్ట్ వచ్చేసి 12 kV వస్తుంది అన్నమాట. మనం జనరల్గా వచ్చేసి వోల్టేజ్ కావాలనుకుంటే స్క్వేర్ రూట్ ఆఫ్ రియల్ పార్ట్ స్క్వేర్ ప్లస్ ఇమాజినరీ స్క్వేర్ క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చేసి వస్తుంది అన్నమాట. ఇక్కడ 215.6 హోల్ స్క్వేర్ ప్లస్ 12 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 215.9 kV ఈజ్ ది ఆన్సర్. 17th problem. A line has inductance 1.2 millihenries per km. Length is called 100 kilometers. Frequency is called 50 Hz. Find the inductive reactance. మనం ఇండక్టివ్ రియాక్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మిల్లీ హెన్రీస్ పర్ కిలోమీటర్ ఇచ్చాడు. టోటల్ లెంత్ కావాలంటే ఇంటూ 100 వేయాలి. ఇప్పుడు వచ్చేసి 0.12 హెన్రీస్ వస్తుంది అన్నమాట.
జనరల్గా వచ్చేసి మనకు ఇండక్టివ్ రియాక్టెన్స్ కావాలంటే x ఈజ్ ఈక్వల్ 2πfl ఈజ్ ది ఆన్సర్. దాంట్లో సబ్మిట్ చేస్తే మనకు వచ్చేసి 37.7 ఓమ్స్ ఈజ్ ది ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, కెపాసిటెన్స్ ఆఫ్ 0.01 మైక్రోఫారడ్స్ పర్ కిలోమీటర్, లెంత్ ఈజ్ ఈక్వల్ 150 కిలోమీటర్స్, ఫ్రీక్వెన్సీ ఇస్ 50 హెర్ట్జ్, ఫైండ్ ఛార్జింగ్ కరెంట్ ఫర్ ఫేస్ అట్ 220 kV వోల్టేజ్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి కెపాసిటీ వచ్చేసి ఫర్ కిలోమీటర్ ఇచ్చారు. మన టోటల్ లెంత్ కావాలి కాబట్టి ఇంటూ 150 క్యాలిక్యులేట్ చేస్తే మనకు 1.5 మైక్రోఫారడ్స్ వస్తుంది. ఇక్కడ వచ్చి మనకు ఛార్జింగ్ కరెంట్ కావాలంటే ఐసీ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా సివి ఈజ్ ద ఫార్ములా. ఒమేగా ఈజ్ ఈక్వల్ 2πf ఈజ్ ది ఫార్ములా. మనం వచ్చేసి దాంట్లో వాల్యూ సబ్మిట్ చేసి సి ఈజ్ ఈక్వల్ టు 1.5 మైక్రోఫారడ్స్ ఇంటూ వి ఈజ్ ఈక్వల్ టు 125 kV సబ్మిట్ చేస్తే మనకు వాల్యూ వస్తుంది అన్నమాట. 19th ప్రాబ్లం, ఏ లైన్ సప్లైస్ ఏ 50 megawatts at 130 kV, పవర్ ఫ్యాక్టర్ వచ్చేసి 0.9 లాగింగ్, ఫైండ్ ది లైన్ కరెంట్. లైన్ కరెంట్ జనరల్గా కనుక్కోవాలనుకుంటే మనం జనరల్గా ఫార్ములా ఏంటంటే P = √3VL IL cos ∅. ఐ కావాలనుకుంటే P/√3VL ఇంటూ పవర్ ఫ్యాక్టర్. ఆ విధంగా మనకు ఆల్ వాల్యూ సబ్మిట్ చేస్తే 243 amps ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ 20th వన్, ఏ ట్రాన్స్మిషన్ లైన్ హ్యాస్ ఏ రెసిస్టెన్స్ 5 ohms, కరెంట్ ఈజ్ 400 amps, ఫైండ్ కాపర్ లాసెస్. కాపర్ లాస్ కనుగొనాలంటే మనం ఎప్పుడైనా 3 into 3 ఫేసెస్ కాబట్టి 3 into I² R ఇస్ ది ఫార్ములా. వాల్యూ సబ్మిట్ చేస్తే 2.4 megawatts ఈజ్ ది ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ థర్డ్, అండర్ గ్రౌండ్ కేబుల్స్. 21st, ఏ సింగిల్ కోర్ కేబుల్ హ్యాస్ ఏ కండక్టర్ డయామీటర్ స్మాల్ d is equal to 2 centimeters, sheath diameter is equal to capital D is equal to 6 centimeters, find the log of capital D by small d. ఈ వాల్యూస్ డైరెక్ట్ గా సబ్మిట్ చేస్తే మనకు వచ్చేసి 1.099 is the answer. Problem 22nd, a cable has a conductor radius small r is equal to meter, sheath radius is equal to 3 centimeter, capital D, voltage is equal to 11 kV, find maximum dielectric stress. మనం ఇక్కడ వచ్చేసి G maximum is equal to V by small d into log of capital D by small d. ఇక్కడ వచ్చేసి మనం D లో సబ్మిట్ చేస్తే ఇక్కడ ఫార్ములా ఏంటంటే 2V divided by small d into log of capital D by small d. ఒకవేళ ఇన్ కేస్ మనం డైరెక్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ప్రాబ్లంలో మనం వచ్చేసి వాల్యూస్ వచ్చి డైరెక్ట్గా వచ్చేసి మనము రేడియస్లో సబ్మిట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ V by small d into log of capital R by small r. ఇక్కడ మనం ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి, రేడియస్లు ఇస్తే పైన వచ్చేసి V ఉంటుంది, అదే డయామీటర్ వస్తే 2V ఉంటుంది మన ఫార్ములాలో. అందులో మనం ఆ విధంగా మనం వాల్యూ సబ్మిట్ చేస్తే ఇక్కడ వచ్చేసి మన మీటర్స్లో కావాలి కాబట్టి ఇచ్చిన 1 సెంటీమీటర్ను మనం మీటర్స్ కన్వర్ట్ చేసుకుంటే 0.01 వస్తుంది అన్నమాట. ఆ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తే 1.0 మెగా వోల్ట్స్ ఫర్ మీటర్ ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్, ఏ కేబుల్ హ్యాస్ ఎ కెపాసిటెన్స్ ఇస్ 0.3 మైక్రోఫారడ్స్, ఫ్రీక్వెన్సీ ఈజ్ 50 హెర్ట్జ్, వోల్టేజ్ ఈజ్ 11 kV, ఫైండ్ ఛార్జింగ్ కరెంట్. ఛార్జింగ్ కరెంట్ IC is equal to ఒమేగా CV is the ఫార్ములా. ఒమేగా is equal to 2πf. వాల్యూ సబ్మిట్ చేసి సి వాల్యూ మనకు వచ్చేసి V వాల్యూ సబ్మిట్ చేస్తే మనకు ఫైనల్గా వచ్చేసి 1.04 amps is the answer. 24th, a cable insulation resistance is 20 mega ohms. Two identical cables are connected in parallel. Find equivalent insulation resistance. జనరల్గా వచ్చేసి మనం ప్యారల్ కనెక్ట్ చేస్తే మనం టోటల్ రెసిస్టెన్స్ వచ్చేసి ఆఫ్ అవుతుంది. ఆ విధంగా క్యాలిక్యులేట్ చేస్తే R equivalent is equal to 20 divided by 2 is equal to 10 mega ohms is the answer. ఎందుకంటే ప్యారల్ కనెక్ట్ చేస్తారు కాబట్టి. అలాగే సిరీస్ కనెక్ట్ చేస్తే మాత్రము యాడ్ అవుతుంది. 20 into 20 plus 20 is equal to 40 mega ohms ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం 25. 3 identical cables each have capacitance is equal to 0.2 microfarads connected in parallel. Find the total capacitance. ఇక్కడ వచ్చేసి మనము ప్యారలల్లో కనెక్ట్ చేస్తే కెపాసిటెన్స్ వచ్చేసి అన్ని సమ్ చేస్తాము. 6 is microfarads is the answer. 26. Cable length 5 km, capacitance equals 0.25 microfarads per km. Find the total capacitance. టోటల్ కెపాసిటెన్స్ కావాలంటే అక్కడ ఇచ్చింది మనకు కిలోమీటర్లు ఇచ్చారు కాబట్టి ఇంటూ టోటల్ లెంత్ వేస్తే మనకు వచ్చేసి టోటల్ కెపాసిటెన్స్ అనమాట. ఆ విధంగా క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చేసి 1.25 మైక్రోఫారడ్స్ ఇస్ ఆన్సర్. నెక్స్ట్ 27. కేబుల్ ఛార్జింగ్ కరెంట్ ఈజ్ 2 amps. వోల్టేజ్ ఈజ్ డబల్డ్. ఫైండ్ ది న్యూ ఛార్జింగ్ కరెంట్. జనరల్గా వచ్చేసి ఛార్జింగ్ కరెంట్ IC is equal to ఒమేగా CV is the ఫార్ములా. హియర్
ఒమేగా సి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వోల్టేజ్. మనకు వచ్చేసి వోల్టేజ్ డబుల్ చేసినా కరెంట్ వచ్చేసి డబుల్ అవుతుంది అన్నమాట, లేకుంటే కరెంట్ డబుల్ చేసినా వోల్టేజ్ డబుల్ అవుతుంది. హియర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాబట్టి మనకి ఇచ్చిన వాటిలో ఆన్సర్ ఈజ్ 4 amps. 28, a conductor radius is small r is equal to 1 centimeter. Sheath radius is capital R is equal to 2 centimeters. Find the stress ratio G maximum divided by G minimum. Here G maximum formula is different, G minimum formula is different. Approximately same, but small difference is there. G maximum is equal to V by small r into log of capital R by small r. అదే G minimum కి అయితే V by capital R log of capital R by small r. Here is the difference మాట. As for problem G maximum by G minimum is equal to అన్ని క్యాలిక్యులేట్ చేస్తే అన్ని క్యాన్సిల్ అయిపోను, capital R by small r వస్తుందన్నమాట. That is 2 by 1 is equal to 2 is the answer. Problem 29, a cable operating voltage is 33 kV. Frequency is increased from 50 Hz to 60 Hz. Find charging current ratio. ఇక్కడ వచ్చేసి ఛార్జింగ్ కరెంట్ ఈజ్ ఫ్రీక్వెన్సీకి మనం డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఐసీ ఈక్వల్ ఒమేగా సివి, ఒమేగా ఈక్వల్ 2πf కాబట్టి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాబట్టి మనం 65 డివైడ్ బై 50 వేస్తే 1.22 వస్తుంది అన్నమాట. దానికి పర్సెంటేజ్ కలెక్ట్ చేస్తే 20% ఇంక్రీజ్ అయినాయన్నమాట, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాబట్టి. అలాగే యూనివర్సల్లీ ప్రపోర్షనల్ అయితే మనం 20% డిక్రీజ్ అయినట్టు. అంటే ప్రాబ్లం 30, a cable has a capacitance of 0.4 microfarads. Voltage is 11 kV. Frequency is 50 Hz. Find the charging current. Charging current formula IC is equal to omega CV. Value submit చేస్తే 1.38 amps is the answer. Next chapter is string insulators. Problem 31. A suspension string consists of a 4 identical disc. The disc nearest the conductor has 35 kV across it. Total string voltage is 120 kV. String efficiency formula ఏంటంటే మనకి ఎఫిషియన్సీ ఫార్ములా ఏంటంటే టోటల్ స్ట్రింగ్ వోల్టేజ్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ డిస్క్ ఇంటూ వోల్టేజ్ అట్ ది నియరెస్ట్ డిస్క్ టు ది కండక్టర్ అన్నమాట. ఆ విధంగా మనం సబ్మిట్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే 120 డివైడ్ బై 4 into 35, దట్ ఈస్ ఈక్వల్ 85.7 is the percentage is the answer. Next problem 32, a string has a 5 discs. Each disc shares equal voltage. ఎప్పుడైనా మనకు ప్రాబ్లంలో ఈచ్ డిస్క్ దగ్గర ఈక్వల్ వోల్టేజ్ అంటే మనకు స్ట్రింగ్ ఎఫిషియన్సీ ఈక్వల్ టు 100%. దిస్ ఈస్ ది బ్లైండ్గా మనం వచ్చేసి 100% ఆన్సర్ పెట్టచ్చు అనమాట. దట్ ఈస్ ది ఆన్సర్. 33 ప్రాబ్లం, ద టోటల్ స్ట్రింగ్ వోల్టేజ్ ఈస్ 130 kV. డిస్క్ వోల్టేజ్ ఆర్ 20 kV, 24 kV, 38 kV, 30 kV అండ్ 30 kV. ఫైండ్ స్ట్రింగ్ ఎఫిషియన్సీ. మనకు జనరల్గా వచ్చేసి మనం స్ట్రింగ్ ఎఫిషియన్సీ కనుక్కోవాలంటే వోల్టేజ్ అక్రాస్ ది టోటల్ స్ట్రింగ్ బై నెంబర్ ఆఫ్ discs into voltage at the disc nearest to the conductor is the formula. ఆ ఫార్ములా ప్రకారం మనం వచ్చేసి 130 kV ఇచ్చారు డివైడెడ్ బై 5 డిస్క్లు ఇచ్చారు ఇంటూ నియరెస్ట్ కండక్టర్ వచ్చేసి ఏది తీసుకోవాలి వోల్టేజ్ అంటే ఇచ్చిన వోల్టేజ్లలో మ్యాక్సిమం వోల్టేజ్ ఎంత ఉందో అదే తీసుకోవాలన్నమాట. ఇక్కడ 30 kV ఈజ్ ది మ్యాక్సిమం. మనం కన్ఫ్యూజ్ చేయడానికి 20 kV, 24 kV, 28 kV, 30 kV, 30 kV అని ఇచ్చారన్నమాట. మనం కన్ఫ్యూజ్ కాకుండా ఆ ఇచ్చిన వోల్టేజ్లో మ్యాక్సిమం ఏది ఉంటుందో దాన్ని మనం వచ్చేసి ఫార్ములాలో సబ్మిట్ చేయాలి. ఆ విధంగా సబ్మిట్ చేస్తే 88% ఈజ్ ది ఆన్సర్. నెక్స్ట్ 34, 3 డిస్క్ స్ట్రింగ్ వోల్టేజెస్ ఆర్ 18 kV, 22 kV, 26 kV. ఫైండ్ టోటల్ స్ట్రింగ్ వోల్టేజ్. టోటల్ స్ట్రింగ్ వోల్టేజ్ అంటే మనం ఈచ్ డిస్క్ దగ్గర వచ్చిన వోల్టేజ్ను మనం అన్ని క్లబ్ చేస్తే వచ్చే ఆన్సరే టోటల్ voltage across the string అన్నమాట. ఇక్కడ వచ్చేసి 18 + 22 + 26 = 66 kV is the answer. Next problem 35, voltage across the disc is equal 15 kV, 18 kV, 22 kV. Find the disc near conductor. కండక్టర్ నియర్ దగ్గర ఉండే డిస్క్ దగ్గర వోల్టేజ్ ఎంత ఉంటుంది అన్నమాట. జనరల్గా మనకి ఇచ్చిన వోల్టేజ్ అన్నింటిలోకెల్లా మ్యాక్సిమం వోల్టేజ్ ఉండేదే ఆన్సర్ అన్నమాట. ఇక్కడ 22 kV is the answer. నెక్స్ట్ 36, గార్డరింగ్ ఇంప్రూవ్స్. గార్డరింగ్ వల్ల మెయిన్ ఏమి ఇంప్రూవ్ అవుతుందంటే ఆప్షన్ ఏ వచ్చేసి మెకానికల్ స్ట్రెంత్, బి ఈక్వల్ టు వోల్టేజ్ డిస్ట్రిబ్యూషన్, సి ఈక్వల్ టు వెయిట్, డి ఈక్వల్ పవర్ ఫ్యాక్టర్. మనం స్ట్రింగ్ ఎఫిషియన్సీ ఉపయోగించేసి వోల్టేజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాం అన్నమాట. హియర్ బి ఇస్ ది ఆన్సర్. 37, ఎ స్ట్రింగ్ హ్యాస్ ఎఫిషియన్సీ 80%. నెంబర్ ఆఫ్ డిస్క్ ఈక్వల్ 4. ఫైండ్ మ్యాక్సిమం డిస్క్ వోల్టేజ్
if string voltage is 120 kV. జనరల్గా మన ఫార్ములా ఏంటంటే V maximum is equal to string voltage divided by number of disks into efficiency ఫార్ములా చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది అనమాట. 120 divided by 4 into 0.8, that is 37.5 kV is the answer. 38 problem. A suspension string has a efficiency 90%. What is the percent improvement is required to reach the ideal efficiency? Generally ideal efficiency is called 100%. ఇచ్చిన ఎఫిషియన్సీ వచ్చేసి ప్రాక్టికల్ వచ్చేసి 90%. దట్ ఈస్ కాల్డ్ 100% ఈజ్ ఆన్సర్. 39th ప్రాబ్లం. విచ్ డిస్క్ హ్యాస్ ది హైయెస్ట్ వోల్టేజ్? హైయెస్ట్ వోల్టేజ్ వచ్చేసి స్ట్రింగ్ ఎఫిషియన్సీలో వచ్చేసి కండక్టర్ కు నియరెస్ట్ గా ఉండే డిస్క్ మీద హై వోల్టేజ్ ఉంటుంది అనమాట. హియర్ సి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం 40th. A 4 disc string has disk voltages are 22 kV, 24 kV, 28 kV, 30 kV. Find the total string voltage and string efficiency. జనరల్గా వచ్చేసి టోటల్ స్ట్రింగ్ వోల్టేజ్ కావాలంటే ఈచ్ డిస్క్ వోల్టేజ్ ని మనం అన్ని సమ్ చేస్తే వచ్చేది టోటల్ స్ట్రింగ్ వోల్టేజ్ అనమాట. ఇక్కడ అన్ని సమ్ చేస్తే 104 kV ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి మ్యాక్సిమం వోల్టేజ్ ఉండే డిస్క్ ఏదంటే కండక్టర్ నియరెస్ట్ గా ఉండేది. ఇచ్చిన వాల్యూలో ఎప్పుడైనా కానీ మ్యాక్సిమం వోల్టేజ్ ఉండేది కండక్టర్ నియరెస్ట్ గా ఉండే వోల్టేజ్ అనమాట, డిస్క్ అనమాట. హియర్ వచ్చి 30 kV తీసుకుంటే మనం వచ్చిన స్ట్రింగ్ ఎఫిషియన్సీలో స్ట్రింగ్ వోల్టేజ్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ డిస్క్ ఇంటూ మ్యాక్సిమం వోల్టేజ్ డిస్క్ ను వాల్యూ సబ్మిట్ చేస్తే 86.67% is the answer. 41th problem. A transmission line has radius is equal to 1.2 centimeters. Conductor spacing is D is equal to 300 centimeters. M0 is equal to 0.85. Delta is equal to 1. Find the descriptive voltage. Descriptive voltage formula ఏంటంటే 21.1 into M0 rough factor delta small r log of capital R by small r. Here ఇచ్చిన వాల్యూస్ అన్ని మనము సబ్మిట్ చేస్తే 118.8 kV is the answer. 42 problem. కండక్టర్ రేడియస్ వచ్చేసి 1 సెంటీమీటర్ ఇచ్చారు. స్పేసింగ్ బిట్వీన్ వచ్చేసి 250 సెంటీమీటర్ ఇచ్చారు. M0 is equal to 1 ఇచ్చారు. ఫైండ్ ది డిస్క్రిప్టివ్ వోల్టేజ్. డిస్క్రిప్టివ్ వోల్టేజ్ ఫార్ములా 21.1 M0 into delta into small r into log of capital R by small r. హియర్ సబ్మిట్ చేస్తే మనకు వచ్చేసి 116.5 kV is the answer. 43. A conductor radius is doubled while spacing remains unchanged. How does corona inception voltage changes? Here వచ్చేసి corona descriptive voltage formula వచ్చేసి VD is equal to direct proportional to the small r. సో డైరెక్ట్ ప్రపోర్షనల్ కాబట్టి రేడియస్ డబుల్ చేస్తే మనకు వచ్చేసి descriptive voltage or inception voltage is doubled. That is the answer. Next 44. Temperature increases, air pressure remains constant. What happens to air density factor? దానిలో వచ్చేసి ఎయిర్ డెన్సిటీ ఫ్యాక్టర్ ఫార్ములా ఏంటంటే 3.92 B by 273 ప్లస్ T టెంపరేచర్. యాజ్ పర్ ఎందుకంటే T అనేది యూనివర్సిటీ ప్రపోర్షనల్ టు ఎయిర్ డెన్సిటీ. సో టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే ఎయిర్ డెన్సిటీ అనేది తగ్గుతుందన్నమాట యూనివర్సిటీ ప్రపోర్షనల్ కాబట్టి. హియర్ డిక్రీజ్ ది ఆన్సర్. 45. Air density factor 0.95. Barometric pressure P is equal to 76 centimeters. Hg. Find temperature. మనం వచ్చేసి డెల్టా is equal to 3.92 into B by 273 plus T is the formula. ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ అన్ని సబ్మిట్ చేస్తే మనం 273 plus T is equal to 313.6 వస్తుంది అన్నమాట. T is equal to 40.6 degree Celsius is the answer. Next 46. Operating voltage is 150 kV. Critical voltage is 120 kV. Find V minus VD whole square. V minus VD whole square మనం కనిపెట్టాలన్నమాట. 150 minus critical voltage 120 is equal to 30. 30 square is equal to 900 is the answer. Problem 47. Frequency increases from 50 Hz to 60 Hz. How does corona loss change? As for Peake's formula shows that PC is directly proportional to F plus 25. At 50 Hz, F plus 25 is equal to 50 plus 25 is equal to 75. At 60 Hz, F is 60 plus 25 is equal to 85. Here 85 divided by 75 is equal to 1.133. That is 13.3% is increases. Direct proportional కాబట్టి 13.3% is increases. 48. Spacing between conductors
ఇంక్రీజెస్ వాట్ హ్యాపెన్స్ టు కరోనా. జనరల్గా వచ్చేసి స్పేసింగ్ బిట్వీన్ వచ్చేసి యూనివర్సిటీ ప్రపోర్షనల్ టు కరోనా అన్నమాట. హియర్ ఇస్ ది ఇంక్రీజ్ ఇన్ ది కండక్టర్ స్పేసింగ్, డిస్క్రిప్టివ్ వోల్టేజ్ ఈజ్ decreases, so corona is decreases. Next 49, which conductor has less corona? ఇచ్చిన ఆప్షన్స్ లో స్మాల్ కండక్టర్, లార్జ్ కండక్టర్, షార్ప్ కండక్టర్, స్టాండర్డ్, రఫ్ కండక్టర్. ఇక్కడ వచ్చేసి ఆన్సర్ ఈజ్ లార్జ్ కండక్టర్ ఈజ్ ది ఆన్సర్. లార్జ్ కండక్టర్ హ్యావ్ లోయర్ స్ట్రెస్ at the surface. Here B is the answer. A transmission line has a radius is equal to 1.5 centimeters, spacing is just 350 centimeters. M naught is equal to 0.9, delta is equal to 1. Find the descriptive voltage. Descriptive voltage formula is 21.1 into M naught delta into small r log of capital R by small r. జనరల్గా వచ్చేసి మనం వచ్చేసి 350 డివైడ్ బై 1.5 లాగ్లో సబ్మిట్ చేస్తే 5.452 ఈజ్ ది ఆన్సర్. దాని వాల్యూ సబ్మిట్ చేస్తే మన ఫార్ములాలో టోటల్గా వచ్చేసి 155.3 kV ఈజ్ ది ఆన్సర్. యూనిట్ ఈస్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. 1. A three-phase radial feeder supplies a 500 kilowatt at 11 kV and 0.8 lagging power factor. Find the feeder current. జనరల్గా మనకు వచ్చేసి పవర్ ఫిగర్ P is equal to √3 VL IL cos phi. ఇక్కడ వచ్చేసి I అనుకోవాలి కాబట్టి P by √3 VL cos phi. సబ్మిట్ చేస్తే 32.8 amps is the answer. Next, problem number 52. A distributor carries a 100 amps. Resistance is 0.5 ohms. Find the power loss. జనరల్గా వచ్చేసి మనకి ఇక్కడ 3 phase అని మెన్షన్ చేయలేదు కాబట్టి డైరెక్ట్గా పవర్ లాస్ ఇస్ ఈక్వల్ టు I2R ఈజ్ ది ఫార్ములా. ఇక్కడ మనం సబ్మిట్ చేస్తే 5 kilowatt ఈజ్ ది ఆన్సర్. 53. ఏ కరెంట్ ఈజ్ 80 amps, రెసిస్టెన్స్ ఈజ్ 0.4 ohms, రియాక్టెన్స్ ఈక్వల్ 0.3 ohms, పవర్ ఫ్యాక్టర్ ఈజ్ 0.8 లాగింగ్. ఫైండ్ వోల్టేజ్ డ్రాప్. మనం వోల్టేజ్ డ్రాప్ కనుక్కోవాలనుకుంటే మనకు వచ్చేసి ఫార్ములా డెల్టా V ఈజ్ ఈక్వల్ టు IR cos phi ప్లస్ IX sin phi. ఇక్కడ ఇచ్చిన వాటిల్లో వచ్చేసి మనకు లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ వచ్చేసి 0.8 ఇచ్చారు. మనకు వచ్చేసి సైన్ పై కనుక్కోవాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు మనము మన ట్రిగ్నామెట్రీ టేబుల్లో మనకు తెలిస్తే వాల్యూస్ మన ప్రకారం వచ్చేసి సైన్ పై ఈజ్ ఈక్వల్ టు కాస్ పై 0.8 ఉంటే సైన్ పై వచ్చేసి 0.6 వస్తుంది అన్నమాట. ఆ వాల్యూస్ సబ్మిట్ చేస్తే మనకు 40 volts ఈజ్ ది ఆన్సర్. 54. A feeder supplies a 250 kilowatts at 11 kV, 0.9 power factor. Find the current. మనం కరెంట్ కనుక్కోవాలంటే ఆల్రెడీ P is equal to √3 VL IL cos phi. ఆ ఫార్ములా సబ్మిట్ చేస్తే 14.58 amps is the answer. 55. A feeder has current వచ్చేసి 120 amps, resistance is equal to 1 ohm. Find the copper losses. ఇక్కడ కూడా వచ్చేసి కాపర్ లాసెస్ మనం ఇక్కడ 3 phase అని మెన్షన్ చేయలేదు కాబట్టి P is equal to I2R. ఈ సబ్మిట్ చేస్తే మనము 14.4 kilowatt is the answer. Next problem 56. A distribution transformer supplies a 630 kVA at 0.8 power factor. Find active power. Active power కావాలంటే apparent power into cos phi వేస్తే ఆన్సర్ వస్తుందన్నమాట. 504 kilowatt is the answer. 57. Receiving end power is equal to 400 kilowatts. Loss is 12 kilowatts. Find efficiency. Efficiency కావాలనుకుంటే మనం డివైడ్ బై జనరల్గా అవుట్పుట్ బై ఇన్పుట్ అన్నమాట. ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్ ప్లస్ లాసెస్ అన్నమాట. రెండు క్యాలిక్యులేట్ చేస్తే 400 plus 12 is equal to 412. ఎఫిషియన్సీకి అవుట్పుట్ బై ఇన్పుట్ ఇస్ ఈక్వల్ టు అవుట్పుట్ ఇస్ ఈక్వల్ 400 డివైడ్ బై ఇన్పుట్ ఇస్ ఈక్వల్ 412 into 100 ఇస్తే 97.09% is the answer. 58. A feeder current doubles. How much does the copper losses increases? జనరల్గా కాపర్ లాస్ ఇస్ ఈక్వల్ టు I2R. ఇక్కడ వచ్చేసి మనము కరెంట్ ఇచ్చాడనమాట. కరెంట్ వచ్చేసి డబల్ చేయాలి. ఆ విధంగా మనం సబ్మిట్ చేస్తే 4 times అవుతుంది. 2 square is equal to 4 times అన్నమాట. అంటే 4 times అవుతుంది. నెక్స్ట్ 59. ఏ రింగ్ మ్యాన్ డిస్ట్రిబ్యూటర్ ప్రిఫర్డ్ బికాస్ రింగ్ మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ ఎందుకు ప్రిఫర్ చేస్తామంటే ఇచ్చిన ఆప్షన్స్ ఏ ఈక్వల్ హయ్యర్ లాసెస్, బి వచ్చేసి బెటర్ వోల్టేజ్ రెగ్యులేషను, సి వచ్చేసి లోయర్ రిలయబిలిటీ, డి వచ్చేసి లోయర్ ఫ్లెక్సిబిలిటీ. ఇచ్చిన ఆన్సర్లో బెటర్ వోల్టేజ్ రెగ్యులేషన్ కోసం మనం రింగ్ మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేస్తాం. ఇయర్ బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ 60. ఏ డిస్ట్రిబ్యూటర్ సప్లైస్ 300 kilowatt at 33 kV power factor, 0.8 lagging. Find the line current. మనం వచ్చి √3 VL IL cos phi ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తే 6.17 amps is the answer. ప్రాబ్లం. ఏ రేడియల్ ఫీడర్ హ్యాస్ లోడ్ వచ్చేసి 2 megawatts ఇచ్చారు. వోల్టేజ్ 33 kV, పవర్ ఫ్యాక్టర్ వచ్చేసి 0.9 లాగింగ్, రెసిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు 2 ohms ఫర్ ఫేస్. ఫైండ్ ది లైన్ కరెంట్ అండ్ కాపర్ లాసెస్. జనరల్గా లైన్ కరెంట్ మనం క్యాలిక్యులేట్ చేయాలంటే √3 VL IL cos phi is the formula.
దాని ప్రకారం వచ్చేసి ఐ క్యాలిక్యులేట్ చేస్తే 38.68 amps ఇస్ ద ఆన్సర్. మనకు కాపర్ లాసెస్ కావాలి. జనరల్గా వచ్చేసి ఇక్కడ 3 ఫేజ్ సిస్టమ్ కాబట్టి మనం వచ్చేసి 3 ఇంటూ I² R అని క్యాలిక్యులేట్ చేస్తాం అన్నమాట. ఇక్కడ ఫర్ ఫేజ్ ఇచ్చాడు కాబట్టి మనం టోటల్ ఫేజ్ కనుక్కోవాలి కాబట్టి ఫర్ ఫేజ్ అంటే టోటల్ 3 ఫేజ్ అనే అర్థం అన్నమాట. కాబట్టి P = 3 ఇంటూ I² R అందులో సబ్మిట్ చేస్తే 9.07 కిలోవాట్ ఈస్ ది ఆన్సర్. 62. A feeder length is 8 kilometers. Resistance is equal to the 0.25 ohms per kilometer. Current is equal to 120 amps. Find the total feeder losses. Total feeder loss కావాలంటే మనకు వచ్చేసి రెసిస్టెన్స్ వచ్చేసి 0.25 ohms per kilometer ఇచ్చాడు. టోటల్ లెంత్ కనుక్కోవాలన్నమాట. 0.25 ఇంటూ 8 వేస్తే 2 ohms is the answer. అలాగే మనము కాపర్ లాసెస్ కావాలి కాబట్టి P = I² R. ఐ వచ్చేసి మనకు 120 amps ఇచ్చాడు. దాని స్క్వేర్ ఇంటూ టోటల్ లెంత్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు 2 ohms. క్యాలిక్యులేట్ చేస్తే 28.8 kilowatt is the answer. A distributor has current is 150 amps, resistance is equal to 0.5 ohms, reactance is equal to 0.4 ohms, power factor is 0.8 lagging. Find voltage drop. మనకు వచ్చేసి voltage drop delta V is equal to ఇక్కడ ఇచ్చిన ఫార్ములా ప్రకారం IR into cos phi plus IX into sin pi. 0.8 is equal to cos phi is equal to కాబట్టి sin pi కనుక్కోవాలి. 0.6 is the answer. ఇచ్చిన వాల్యూస్ మనం సబ్మిట్ చేస్తే 96 volts is the answer. 64. A 500 kV distribution transformer supplies a load at 0.9 power factor. Find the real power factor. మనకు వచ్చేసి అపరెంట్ పవర్ ఇచ్చారు, పవర్ ఫ్యాక్టర్ ఇచ్చారు. మనం వచ్చేసి రియల్ పవర్ కనుక్కోవాలంటే అపరెంట్ పవర్ ఇంటూ cos phi చేస్తే 450 kilowatts is the answer. 65. A feeder efficiency is 96%. Output is equal to 480 kilowatts. Find input power. Then efficiency is equal to output by input. మనకి ఇన్పుట్ కావాలి కాబట్టి అవుట్పుట్ డివైడ్ బై ఎఫిషియన్సీ క్యాలిక్యులేట్ చేస్తే 500 kilowatt is the answer. 6 problem. Which distribution system gives maximum reliability? నెంబర్ ఏ వచ్చేసి రేడియల్, బి వచ్చేసి రింగ్ మ్యాన్, సి వచ్చేసి ఇంటర్ కనెక్టెడ్, డి వచ్చేసి ప్యారల్ పేడర్. ఇచ్చిన ఆప్షన్లలో ఇంటర్ కనెక్టెడ్ has the maximum reliability. Here C is the answer. 67. A radial feeder carries 50 amps. If the current is increases to 75 amps, by what factor does the loss increases? జనరల్గా మనకు ఫార్ములా ఏంటంటే I² R. ఇక్కడ ఇచ్చిన ప్రకారము 75 whole square divided by 50 whole square వేస్తే 2.25 is the answer. అంటే 2.25 times the ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట, ఎందుకంటే డైరెక్ట్ ప్రపోర్షనల్ కాబట్టి. నెక్స్ట్ 68. ఏ కన్స్యూమర్ డ్రాస్ 100 kVA 0.6 పవర్ ఫ్యాక్టర్ లాగింగ్. ఫైండ్ యాక్టివ్ పవర్. యాక్టివ్ పవర్ కావాలంటే మనకు అపరెంట్ పవర్ ఇంటూ పవర్ ఫ్యాక్టర్, దాని ప్రకారం వేస్తే 60 kilowatt is the answer. 69. A feeder has sending end power is equal to 1000 kilowatts. Loss is equal to 30 kilowatts. Find efficiency. Efficiency is equal to PR by divided by VS అన్నమాట. ఇక్కడ మనకు వచ్చేసి మనకు కావాలంటే సెండింగ్ ఎండ్ పవర్ మైనస్ లాసెస్ డిగ్రీ చేస్తే 970 వస్తుంది అన్నమాట. దట్ ఈస్ ది రిసీవింగ్ పవర్. ఎఫిషియన్సీ ఇస్ ఈక్వల్ టు రిసీవింగ్ పవర్ డివైడ్ బై సెండింగ్ ఎండ్ పవర్ ఇంటూ 100. వాల్యూ సబ్మిట్ చేస్తే 97% ఈస్ ది ఆన్సర్. ప్రాబ్లమ్ 70. కంపేర్ ది రిలయబిలిటీ ఆఫ్ ది ఫాలోయింగ్ సిస్టమ్స్. రేడియల్, నెక్స్ట్ వన్ ఈజ్ రింగ్ మ్యాన్, నెక్స్ట్ వన్ ఈజ్ ఇంటర్ కనెక్టెడ్. సిస్టమ్ రిలయబిలిటీ వచ్చేసి రేడియల్కు తక్కువ ఉంటుంది, రింగ్ మ్యాన్కు హై ఉంటుంది, ఇంటర్ కనెక్టెడ్కి వచ్చి హైయెస్ట్ ఉంటుంది అన్నమాట. ఇంటర్ కనెక్టెడ్ ఈజ్ గ్రేటర్ దాన్ ది రింగ్ మ్యాన్, గ్రేటర్ దాన్ ది రేడియల్. ఇట్ ఈస్ ది ఆన్సర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా మీ యూస్ఫుల్ అవుతుందంటే మీ ఫ్రెండ్స్కి కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ, లేకుండా ఇంతవరకు ఎవరైనా కానీ అటెంప్ట్ చేయకోకుండా సిలబస్ ఉండే వాళ్ళకు ఈ ఇన్ఫర్మేషన్ వచ్చేసి రివిజన్ కాబట్టి అందరికి యూస్ఫుల్ అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేయండి. అలాగే ఇలాంటి కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.